కానీ ఇప్పుడు మా దృష్టికి వస్తున్న కొత్త విషయం ఏంటయ్యా అంటే, మీరు ఏమైనా చేసి కేసీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు, కేటీఆర్ గారి పేరు తిమ్మిని బమ్మిని చేసిన ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో పెట్టాలి అని చెప్పి మీరు శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చినాయి. మీరు ఇంతకుముందే నేను ఈ వేదిక మీద చెప్పిన మళ్ళీ చెప్తున్నా, సంధ్యా శ్రీధర్ రావు అనే ఒక దాదాపుగా ఈ సంధ్యా శ్రీధర్ రావు మీద దాదాపుగా 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 26 కేసులు. ఈయన పేరు సరణాల శ్రీధర్ రావు అలియా సంధ్రా శ్రీధర్ రావు. ఈయన మీద 26 కేసులు ఉన్నాయి హైదరాబాదు నగరంలో. అదేవిధంగా ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్లో ఇతన్ని డిటైన్ చేసిండ్రు. అన్ని చీటింగ్ కేసులు, ట్రెస్పాస్ కేసులు, మొత్తం ఎక్కడెక్కడైతే భూమి దొరుకుతుందో ఈ హైదరాబాద్ మహానగరంలో అక్కడ సంధ్యా శ్రీధర్ రావు ఉంటాడు. అందుకొరకు ఆయన మీద మీరు 26 కేసులు పెట్టిండ్రు. పీడీ యాక్ట్లో ఇతను జైలుకు పోవాల్సిన వ్యక్తిని. ఇలాంటి సంధ్యా శ్రీధర్ రావును పట్టుకొని మీరు అతనిని మీ కబ్జాలోకి తీసుకొని అతనిని బలవంతంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు చెప్పించి, అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరి పేర్లో మీరు ఇందులో పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారనేది చాలా క్లియర్గా మాకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ కేసులో ఒక సీనియర్ జర్నలిస్టును కూడా మీరు ఇరికిచ్చిన అతన్ని ఒక అక్రమ కేసులో, టాపిక్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ వస్తుందన్న భయంతో మీరు ఆయన మీద ఒక అక్రమ కేసు పెట్టి ఆ అక్రమ కేసులో ఆయనను 45 రోజులు జైల్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే హరీష్ రావు గారి పేరు చెప్తావా లేకపోతే నీ బెయిల్ క్యాన్సిల్ చేయించాలనా అని చెప్పి మీరు ఆయన భయపెట్టిస్తున్నట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించిండ్రు, చూసిండ్రు మీరు చేసిన దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని. అమానవీయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నవ తెలంగాణ నిర్మాత, తెలంగాణ సాధకులైన కేసీఆర్ గారిని ఆయన స్వగృహం ఇప్పుడు ఎక్కడైతే మర్కుక్ మండలంలో ఎర్రవెల్లి గ్రామంలో ఉంటున్న స్వగృహంలో విచారించకుండా దుర్మార్గంగా నందినగర్లో గోడల మీద నోటీసులు పేస్ట్ చేసి వారు ఏ ఇంట్లో అయితే తెలంగాణ కోసం రాత్రింబవళ్ళు అన్నం తినకుండా ఎంతోమంది మేధావులతోని ఉద్యమకారులతోని మరి చర్చలు జరిపి తెలంగాణ పోరాటానికి రూపకల్పన చేసినరో అదే ఇంట్లో మీరు ఎంతో ఘోరంగా ఆయనను దోషిగా ముద్ర వేసి ఆయన్ను మీరు ఎగ్జామిన్ చేసిండ్రు పోలీస్ ఆఫీసర్ రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాల మేరకు. అదేవిధంగా హరీష్ రావు గారిని అలాగే చేసిండ్రు, కేటీఆర్ గారిని అలాగే చేసిండ్రు, ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులను ఆ విధంగా చేసిండ్రు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను ఇదే వేదికగా నేను చాలాసార్లు చెప్పిన, ట్యాపింగ్ అనేది పోలీసు డిపార్ట్మెంటులో కేవలం ఒక చిన్న డిపార్ట్మెంటు, రహస్యంగా గోప్యంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్ చేసే వ్యవహారం. అది బయట పడకూడదు. అది కోర్టులో కూడా దానికి సంబంధించి ఎలాంటి రిమాండ్ సీడీలు సబ్మిట్ చేయకూడదు. ఎందుకంటే అది చేసిన ఆఫీసర్ల గురించి ప్రజలకు తెలుస్తుంది. పోలీసు డిపార్ట్మెంట్లోనే 99% మంది పోలీసులకు అది ఎక్కడుంటుందో తెలియదు. కానీ ఈరోజు బాధ్యత లేని ఒక హోంమంత్రి, బాధ్యత లేని ఒక ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలకు ఈరోజు ఆ డిపార్ట్మెంట్ బలైపోయింది. నేను ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్పాలంటే కూడా మాకు బాధేస్తున్నది. ఎందుకంటే అందులో పనిచేసిన ఆఫీసర్లు, ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు కావచ్చు, గతంలో పనిచేసిన ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి, వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వాటికి అన్నిటికీ రెస్పాన్సిబుల్ రేవంత్ రెడ్డి గారే. అదేవిధంగా ఇంకా ఎంత వీళ్ళ బాధ్యతారాహిత్యానికి అడ్డు అదుపు లేకుండా పోయిందనడానికి ఇంకొక ఉదాహరణ చెప్తా. తెలుగు స్క్రైబ్ అనే ఒక ఆన్లైన్ మీడియా ఛానల్ నిజాలు నిర్భయంగా చెప్తా